టీ అయితే సూపర్. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు లేగు 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 టీ తాగుతావా? టీ ఏమిటండి యూట్యూబ్ కామెడీ స్టార్ శుభమణి గారి ఆడికి అడవుడికి వెళ్తుంది అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి, కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ తీసి లోపల కొన్ని పాలుంటే తీసుకొని మరి ఒక మంచి టీ పెట్టడానికైతే ముందుకు వస్తూ ఉంది. ఎందుకంటే మన ఫాలోవర్స్ అందరూ కూడా టీ ఎలా పెట్టుకోవాలో చాలామంది తికమకలు పెడుతున్నారు కదా, వాళ్ళందరి కోసం ఒక మంచి టీని ఎలా పెట్టాలో చూపించడానికి మరి ఫ్రిడ్జ్లో నుంచి కొన్ని పాలు తీసుకొని గ్యాస్ ముట్టించి మరి ఈరోజు మంచి టీ అయితే పెట్టి మీకు చూపిపోతా ఉంది. ముందుగా స్టవ్ ముట్టించి ఆ తర్వాత పాలు ఎక్కిచ్చింది పోయినా. మరి ఇక మన ఇంట్లో ఎప్పుడు కూడా ఫ్రెష్గా తాజ్మహల్ టీనే వాడతాం మేము. ఎందుకంటే తాజ్మహల్ టీ చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది కాబట్టి మరి ఆ తాజ్మహల్ టీలో మేము అల్లం, మిరియాలు, యాలకులు ఇవన్నీ కూడా మేము కలుపుకొని ఉంచుకుంటాం ముందుగా. మరి ఆ టీ పొడినే మేము వాడుకుంటాం. అది ఒక ఔషధంగా అయితే పనిచేస్తుంది అనమాట. మరి అందులోకి మేము పంచదార అయితే వాడం, మరి ఫ్రెష్గా బెల్లమే వాడుకుంటాం మేము. ఎందుకంటే బెల్లంలో కొంత పోషకాహారాలు ఉంటాయి కాబట్టి మరి బెల్లం వాడుకుంటే చాలా మంచిదని చెప్పారు కాబట్టి మేము ఇంట్లో బెల్లమే వాడుకుంటాం. మీరు కూడా ఇలాంటి మంచి మంచి టీ ఇంట్లో చేసుకొని ఫ్యామిలీ అందరూ కూడా తాగి ఆనందపడాలని కోరుకుంటున్నాం. టీ అయితే సూపర్. చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. టీ అయితే రెడీ అయినాయి, బాగా తెల్లిని. మనకు టీ అందరికి తలా కూర్చుని పిలిచి పిలిచి అయినా ఇస్తా. ఎందుకంటే ఉండకూడదు కదా, ఉంటే మళ్ళీ ఆనకటికి ఏమైతే సర్ది పడతాయి కదా. సర్ది పడకుండా పాపం అందరికి తలా కూర్చుని ఇస్తే నన్ను పొగుడుతారో తిడతారో తెలీదు. తర్వాత చూద్దాం. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు లేగు 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 టీ తాగుతావా? టీ లే హార్లిక్సా? అబ్బో ఇది హార్లిక్స్ అంటే మామూలుగా టీ తాగదంట. అరే నువ్వు నిద్రలో కూడా మాట్లాడుతారా? లే లే ఏ బాబు టీ తాదు. బూస్ట్ అంట అమ్మాయి, వీడికి ఒక బూస్ట్. బూస్ట్ హార్లిక్సా? హార్లిక్సా బూస్ట్ చెప్పు గట్టిగా. బూస్టేనా? ఓకే, ఒక బూస్ట్. మేము టీ తాగమండి, మేము హార్లిక్స్, బూస్ట్ అవి తాగుతాం. మాది రాయల్ ఫ్యామిలీ అండి. ఏం మాట్లాడుతున్నారండి? అంతొద్దమ్మా, వచ్చింది మా ఇంటికి, మేము ఏది ఇస్తే అది తాగాలి. కానీ మేము బూస్ట్ తాగుతాం, హార్లిక్స్ తాగుతాం అంటే ఇక్కడ పడదనమాట. మేము ఏది ఇస్తే అది తాగాలి మీరు. అంతేగాని ఏదో నీకు తాగుతుందని నీ తమ్ముడికి, మీ అన్నలకు తాగుతుంది అనుకోబాక. అంతేగాని మేము హార్లిక్స్ తాగుతాం, బూస్ట్ తాగుతాం అని అంటే కుదరదు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ కాదులే కానీ మేము బయట కూర్చుంటాం, బయటికి తీసుకురా టీ. మెక్క టీ ఇప్పుడు తెస్తుంది చూడు, మామూలుగా ఉండవు టీ. అంత బాగుంటాయా? మామూలుగా ఉండదు, మెక్క బలి పెట్టిద్ది టీ. టీ బాగా పెట్టావు కదా, చూడు ఒకసారి తాగి చూడు, అసలు నీకే అర్థమైంది. మైండ్ బ్లాక్ అయిపోవాలి అవుతుంది. అందరు ఉండదండి. మేము పంచదార తాగంగా, మేమంతా కూడా ఏంటి మనం బెల్లం, అల్లం బెల్లం మాది. అల్లం, బెల్లం. ఎదురుగా ఇలా నీవు కదిలొస్తే అబ్బో ఏం వేసావు ఇందులో, భలే రుచిగా ఉంది. బెల్లం, యాలక్కాయ వేసానండి. ఏందిరా నీకేమనిపిస్తున్నాయి? కారం వేసినట్టుంది బా. కారం వేసినట్టుందా? అరే మెక్క చేసి టీ నువ్వే వంక పెడితే ఇంకా మెక్క ఏమనుకోవాలి చెప్పు. నేను 30 సంవత్సరాల నుంచి భరిస్తున్నా ఈ సంసారాన్ని. నువ్వు ఒకరోజు తాగలేకపోతే అట్ట కుదిరిద్ది. నేను టీ పొడి వేయమంటే అది కారం వేసిద్ది, కారం వేయమంటే పంచదార వేసిద్ది. అంతేక మరి. అబ్బో ఏం మేకడ కట్టిందో. చిక్కటి పాలు. యాడి మన గుడిలో బయలుదేరింది పిల్లి పాలు ఇయ్యే. మరి పిల్లేనండి ఇది. ఓకే సూపర్ గా ఉన్నాయి, ఏదేమైనా బాగున్నాయి పాలు, టీ. నీ ప్రేమ తెచ్చావా? అవును. మీ తమ్ముడు వచ్చి నన్ను కట్టి ఇంత బాగా పెట్టి ఇవ్వకపోతే రోజు ఇలా పెట్టి ఇవ్వచ్చుగా నాకు కూడా.
ఆ తమ్ముడికి తెలియద్దా? మేమంటే అట్ట పాలతోనే పెట్టుకుంటామండి, నీళ్ళు వేయకుండా. ఆ, రోజు నీకు నీళ్ళు వేసి వెనక ఇస్తున్నా. నీకు నీలాడిదేనంట. మా ఇంట్లో పెరుగు సుత్తి పెట్టి కొట్టినా కూడా పగలదంటదంట. అదే మాకు అదే అట్లాగే ఉండేది. మా అమ్మ బరిపాడు చేసినప్పుడు అలాగే ఉండేది. ఏరా? అవ్వా, నీకు తెలుసా? బాగున్నాయి. బాగున్నాయి అని మళ్ళీ అడుగుపో ఏంది? ఇంకా అడగనులే.